హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. డిజైనర్ బ్లౌజ్కి మనము రౌండ్ నెక్ ఎలా కుట్టాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. పైపింగ్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ కోసము. మీకు ఈ పైపింగ్ ఎలా చేయాలి అనేసి తెలియదు అనుకుంటే మన వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను, చాలా ఉన్నాయండి, అవి వెళ్ళి చూసేసుకోండి. ఓకేనా? ఇలా 1/2 ఇంచ్ మార్జిన్ తోటి మనము పైపింగ్ అయితే కుట్టేసుకోవాలన్నమాట. ఇలా రౌండ్ నెక్కి మనము పైపింగ్ అయితే వేసుకున్నాం కదా, ఇది లైనింగ్ క్లాత్ మీదే వేసేసుకోవాలండి. తర్వాత మెయిన్ క్లాత్ మీదకి వేసేసుకోవాలి. ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ అనమాట. ఇలా వచ్చేసిందండి, వర్క్ ఫుల్ వచ్చేసింది బ్లౌజ్కి. మనం దీనికి ఎలా కుట్టాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను, మీరు చూసేసి నేర్చుకోండి. ఓకేనా? ఇది బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్కి మనం ఇలా సర్దుకొని పెట్టుకొని ఫస్ట్ మెయిన్ క్లాత్ ఉండాలి, తర్వాత ఈ పైపింగ్ క్లాత్ ఉండాలి, తర్వాత ఇలా అదే లైనింగ్ ఉండాలన్నమాట. ఇలా వచ్చేటట్టుగా పెట్టుకోండి. ఓకేనా? ఇలా వేసేసుకొని నీట్గా సర్దుకోవాలన్నమాట. కరెక్ట్గా మనకు ఆల్తీ క్లాత్ మీదకి కరెక్ట్గా వస్తుందా రాలేదా అనేది కూడా చూసేసుకోవాలి. చూసుకున్న తర్వాత మనము పిన్నిస్ అయితే పెట్టుకోవాలండి. ఎందుకంటే జారే క్లాత్ కాబట్టి కొంచెం చూసేసుకొని పిన్నిస్ అయితే పెట్టుకోవాలి నీట్గా. ఓకే, నేనైతే 3 పిన్స్ అయితే పెట్టుకుంటానన్నమాట. ఇక్కడికి మనము ఇలానే పెట్టుకోవాలండి. పెట్టుకొని దీనిపైనే కుట్టు రావాలన్నమాట. ఈ పైపింగ్ మీదే కుట్టు రావాలి. ఓకే, చాలా ఈజీగా కుట్టచ్చండి. ఇలా కుట్టుకుంటే కనుక మీరు బ్లౌజ్కి 300 కూడా అర్న్ చేయొచ్చు అనమాట. ఇది నాకు రౌండ్గా చాలా నీట్గా వచ్చేసింది అనమాట. ఇప్పుడు కట్స్ అయితే ఇచ్చేస్తాను చూడండి. కటింగ్ అయితే చేస్తున్నాను. ఇలా కుట్టుకున్న తర్వాత కట్ చేసిన తర్వాత ఈ చిన్న చిన్న కట్స్ అయితే కంపల్సరీగా ఇవ్వాలండి. ఇది ఇవ్వకుంటే పైన తిరగదనమాట. పై కుట్టు మీద కట్ అయితే రాకుండా చూసేసుకోండి. తర్వాత ఇలా తిరగతిప్పి చూస్తే కనుక ఇది చూడండి, పైపింగ్ అయితే ఎంత ఫినిషింగ్ వచ్చేసింది కదా. ఇలా ఫినిషింగ్గా పెట్టుకున్న తర్వాత మనము ఒక పావు ఇంచు వదిలేసి కుట్టు అయితే వేసేసుకోవాలి. దీనికి లాగకుండా జస్ట్ ఇలా మెల్లగా పట్టుకోండి. లాగితే కనుక ముడతలు వచ్చేస్తాయండి, ఎత్తుకుంటుందన్నమాట బ్లౌజు.
వేసేసిన తర్వాత మన నెక్ ఎలా వచ్చింది అనేది ఒకసారి చూసేసుకోవాలండి. ఎంత నీట్గా వచ్చేసింది కదా, నీట్గా రౌండ్ అయితే తిరిగిపోయింది. ఇలా చూడండి, పై భాగం కూడా ఎలా వచ్చింది అనేది చూపిస్తాను. ఇలా వచ్చిందండి పై భాగం కూడా. పై స్టిచ్చింగ్ అయితే వేసేస్తున్నానండి.